ఎస్, ఏం చేస్తావు రా, రెడీగా ఉంటా. నేను మాదాపూర్లోనే మా ఆఫీసు, మాదాపూర్ డీమార్ట్ వెనకాల బిగ్ టీవీ ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీసులో పైన 4th ఫ్లోర్లో క్యాబిన్లో కూర్చుని ఉంటారు. రా, ఏం చేస్తావు రా, ఏం చేస్తావు? నేను రెడీగానే ఉంటా ఇక్కడ. కొడతావా? కొట్టించు. నీ అంత బలం నాకు లేకపోవచ్చు, నీ అంత డబ్బులు నాకు లేకపోవచ్చు, ఎందుకంటే జీతం మీద బతికేవాడిని నేను. నీ అంత డబ్బులు అయితే నాకు లేవు. లేకపోతే నీకు మాదిరిగా ఒకవేళ సుపారీ ఇచ్చి గ్యాంగ్ని ఏమైనా పంపుతావేమో నాకు తెలియదు మరి. సో అంత డబ్బులు అంత శక్తి కూడా నాకైతే లేదు. కొడతావా? కొట్టి చూద్దాం. నాకు పోలీసులు ఉన్నారు, గవర్నమెంట్ ఉంది, వాళ్ళు చూసుకుంటారు, సొసైటీ ఉంది, వాళ్ళు చూసుకుంటారు. నువ్వేం చేయాలనుకున్నా చెయ్యి, నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు నువ్వు బెదిరించినందుకు నేను కేసు పెట్టాలి. నువ్వు ఆ బూతులు స్టేజ్ మీద మాట్లాడినందుకు ఒక కామన్ మ్యాన్గా నేను కేసు పెట్టచ్చు. వల్గర్ లాంగ్వేజ్ వల్ల సొసైటీ నాశనం అవుతుంది, పిల్లలు నాశనం అవుతుంది, ఇట్లాంటి వాళ్ళని క్షమించొద్దని నేను కేసు పెట్టచ్చు. నాకు ఆ రైట్ ఉంటుంది. నీ మంచి కోసం చెప్తే నువ్వు బెదిరిస్తున్నావే, ఎంతమంది నేను బెదిరిస్తావు నువ్వు? మళ్ళీ చెప్తున్నా, నీకు నువ్వంటే నాకు ఏం కోపం లేదు, నువ్వంటే జెల్సీ కాదు, నువ్వేం నాకు పోటీ కాదు, నువ్వేం ఇది కాదు. నేను చాలామంది హీరోలను ఇంటర్వ్యూలు చేశాను, చాలామంది చేశారు. భవిష్యత్తులో నువ్వు పెద్ద హీరో అవుతుంది, నిన్ను కూడా నేను ఇంటర్వ్యూ చేస్తాను. నువ్వు ఎదగాలని కోరుకుంటున్నాను, ఇప్పటికి కూడా నువ్వు ఎదగాలని కోరుకుంటున్నాను. కానీ ఈ యాటిట్యూడ్ మనం నువ్వు బెదిరిస్తే బెదిరిపోవటానికి ఇక్కడ బెదిరించుకోవడానికి ఎవడో కూడా తేరగా కూర్చోలా. అంత అమాయకులు ఎవడో లేడు ఇక్కడ, అర్థమైందా? లేకపోతే జర్నలిస్టులు కదా వీళ్ళు ఏం చేయరు, మనం ఏదైనా చూసుకుందాం, మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి చూసుకుందాం అది అని అంటావా? ఏం చేస్తావు? దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? నువ్వు లీగల్ నోటీస్ ఇస్తావు, నేను లీగల్ నోటీస్ ఇస్తాను, నువ్వు కేసు పెడతావు, నేను కేసు పెడతా. ఏముంటుంది అందులో? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తిట్టింది ఎవరు? స్టేజ్ మీద నేను స్టార్ట్ చేసింది ఎవరు? నువ్వు. దాని కంటిన్యూషనే నాది. నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉందా? నువ్వు మాట్లాడిన దాంట్లో తప్పు ఉందా? నువ్వు మాట్లాడింది రైటా, నేను మాట్లాడింది రైటా? నీకు సొసైటీ సపోర్ట్ ఉందా, నాకు సొసైటీ సపోర్ట్ ఉందా? ఎస్, నువ్వు పోలీస్ స్టేషన్కి కేసు పెడితే దేని మీద కేసు పెట్టావు? అశోక్ ఇట్లా అన్నాడని పెడతావు. ఎస్, దేనికన్నాడు? నేను పెట్టిన వీడియోలోనే ఉంది కదా. నువ్వు మాట్లాడింది మరి ఇదేంద్రా అని అడుగుతారు. నువ్వు కోర్టుకి వెళ్తావు. ఎస్, కోర్టుకి వెళ్తావు, లాయర్కి ఒక 2-3 లక్షలు సమర్పించుకుంటావు, నోటీస్ ఓడి పంపుతావు. కోర్టుకి వెళ్తే జడ్జిలు ఊరుకుంటారు అనుకుంటున్నావా? వాళ్ళేదే చూస్తారు. ఫస్ట్ ఈ భాష ఏంద్రా అని అడుగుతారా నిన్ను? అడుగు, తెలుసుకున్నా. అంటే ఇక్కడ ఎంత పిరికోళ్ళు, అమాయకులు ఇదంతా ఉంటారనుకుంటున్నావా? నేను చెప్పాను కదా, నేను మీడియాలోకి వచ్చినప్పుడు నువ్వు గుర్తుంటావు. నేను మీడియాలో మైకు పట్టుకున్నప్పుడు నువ్వు డైపర్లు వేసుకుని ఉంటావు నాకు తెలిసినంతవరకు. నువ్వు నన్ను ఏరా ఒరే అంటున్నావు, వీడియోలో పబ్లిక్గా బెదిరిస్తున్నావు. నీ వీడియో ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఇందాక నుంచి నాకు మెసేజ్లు పంపిస్తూనే ఉన్నారు అందరూ. వీఆర్ సపోర్ట్ విత్ యూ సార్ అంటే వద్దండి, చిన్నపిల్లాడు పాపం, అతను బోల్డ్ అంత కెరీర్ ఉంది. పాపం అతని మీద మనం ఏం చేస్తామండి? ఎదగాల్సిన కుర్రాడు సినిమా ఇండస్ట్రీలో. కొన్ని సినిమా ఇండస్ట్రీ నుంచి నీకేమైనా సపోర్ట్ ఉంటుంది? ఏ హీరో కానీ, హీరోయిన్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ, యాక్టర్లు కానీ నీకు సపోర్ట్ చేస్తారా? ఆ వీడియో చూపించి ఒకసారి. నేను ఇట్లా స్టేజ్ మీద ఈ బూతులు ఇట్లా తిట్టానండి, నన్ను ఇట్లా పట్టుకు తిట్టాడు, వీడు అంతు తేలుద్దామని ఎవరి దగ్గరికి వెళ్ళి, ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినా, ఎందుకు నీతో పాటు ఇప్పుడు సినిమా తీస్తున్న ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి, డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పాడిందే తప్పు అని చెప్తారు కదా. ఈవెన్ జేడీ చక్రవర్తి గారు చెప్పింది కూడా అదే కదా. సో ఒకసారి ఆలోచించుకోండి నీ భవిష్యత్తు కోసం. సో తెలుసుకుందామంటావా? తెలుసుకో, ఏముంటుంది అందులో?